పర్యాటక ప్రాంతంగా కర్రగుట్టలు చేస్తారట. ఇది మావోయిస్టులకు సంబంధించి ఎవరైతే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ డెన్గా భావిస్తున్నటువంటి కర్రగుట్టల్ని పర్యాటక ప్రాంతంగా చేస్తారట. రహదారులు, హోటళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రణాళిక, సాయుధ బలగాలు, అతిపెద్ద శిక్షణ కేంద్రం ఏర్పాటుకు యోచన. ఈ రోడ్లు వేస్తారు, ఆడ హోటళ్ళు పెడతారు. అంటే వదిలిపెడితే అడవి ఇంకా అడవి లేక పెరుగుతుంది. ఆ తర్వాత మావోయిస్టుల ప్రాబల్యం పెరుగుతుంది. ఆదివాసులు ఉంటారు కాబట్టి మావోయిస్టులను అక్కడికి వంచాలి, పంపించేసారు, కాల్ చేసారు. జాతీయ పార్క్కి వెళ్ళిపోయారు వాళ్ళు, ఇంద్రావతి నది మీదుగా అటు వెళ్ళిపోయారు. ఇప్పుడు కర్రగుట్టల్ని మరి స్వాధీనం చేసుకోవాలంటే అట్లే వదిలిపెడితే బాగుండదు కాబట్టి ఏం చేస్తుర్రు, ఇగో పర్యాటక కేంద్రం అనే పేరుతోటి రోడ్లు, అక్కడక్కడ ఉండడానికి కాటేజీ లాంటివి కట్టి మొత్తం మీద మనుషుల రాకపోకలు ఎక్కువ చేస్తారు. తర్వాత అక్కడ పోలీస్ బేస్ క్యాంప్ కూడా పెడతారట. సాయుధ బలగాల పెద్ద శిక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారట. ఎందుకు, అక్కడ ఉండేటువంటి మంచి ఖనిజ సంపద నిక్షేపాలన్నీ కూడా ఈ ఆదాని అంబానికి అమ్మడం కోసం ఈ పోలీసు సాయుధ బలగాల శిక్షణ కేంద్రం ఉంటుందా, ఆ సెక్యూరిటీ అన్నట్టు. ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నిక్షేపాల్ని తరలించుకుని పోతున్న క్రమంలో ఆదివాసీలో, మావోయిస్టులో తిరగబడితే ఈ సాయుధ బలగాల శిక్షణ పేరుతో అలా పోలీసు వాళ్ళు ఎప్పటికుంటారు కాబట్టి అలా వెంబడి విలువచ్చు. ఇది ప్లాన్ అన్నట్టు. ఇక కర్రగుట్టల మీద పర్యాటక ప్రాంతం చేసి ఆ ప్రేమ కాదు, ఇక నిక్షేపాలను ఎత్తుకుపోవడం కోసం, ఆదానికి అంబానికి కట్టబెట్టడం కోసం ఈ కర్రగుట్టలకు మానవులు, మనుషులు ఎప్పుడు రాకపోకలు ఉండాలి. తద్వారా జంతువులు ఇట్లా అన్ని పారిపోతాయి. అక్కడ ఉండేటువంటి నిక్షేపాలను అమ్ముకోవచ్చు రోడ్లు వేస్తే. అంటే రోడ్లు వేయడం కోసం, వీళ్ళ సంపద తరలించడం కోసం, వాహనాలు రాకపోకలు ఉండడం కోసమే పర్యాటక ప్రాంతంగా చేస్తారు తప్ప తెలంగాణ మీద ప్రేముండి కర్రగుట్టను పర్యాటక ప్రాంతంగా చేస్తలేరు. ఇది క్లియర్ కట్గా మనం గమనించాలి.